హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కార్తీక దీపం సీరియల్ టుడే ఎపిసోడ్లో ఏం జరిగిందో ఈరోజు మా ప్రివిలేజెస్ క్లియర్గా తెలుసుకునేద్దాం. దానికంటే ముందు ఫస్ట్ టైం కనుక మా ఛానల్లో చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కలోనే గంట సింబల్ కూడా క్లిక్ చేశారండి. ఇక సీరియల్లో కనుక ఏం జరిగిందో చూసుకుంటే ప్రస్తుతం సీరియల్ కార్తీక దీపం సీరియల్ ఎపిసోడ్ అయితే చాలా ఆసక్తికరంగా సాగుతూ ఉంది. మొత్తానికి కార్తీక్ బాబు ఇప్పుడిప్పుడే శివనారాయణ మనసును మారుస్తూ ఉంటాడు. ఇక అందరి దృష్టిలో కూడా దీపపై ఉన్న కోపాన్ని తొలగించాలని ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో జ్యోత్స్న నిశ్చితార్థం గౌతమ్తో జరగకుండా అడ్డుకొని ఇక క్రెడిట్ దాసు దీపులకు వచ్చేలా చేస్తాడు మొత్తానికి కార్తీక్. ఇక దీంతో శివనారాయణ మనస్ఫూర్తిగా దీపతో మాట్లాడడం మొదలు పెడతాడు. ఇక ఇదే క్రమంలో శివనారాయణకు ఆస్తిలో వాటా కావాలంటూ నోటీసులు అందుతాయి. అది కూడా కూతురు కాంచన పేరు మీద కోర్టు నుంచి నోటీసులు రావడంతో ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక ఈ పని కార్తీక్ బాబులో చేయించుంటాడని తొలుత కార్తీక్ బాబుపై చాలా ఫైర్ అవుతాడు శివనారాయణ. మీ తల్లితో ఆస్తి కోసం ప్రయత్నం చేయిస్తున్నావని ప్రశ్నిస్తాడు. మాకు అలాంటి ఉద్దేశం లేదని చెప్తాడు కార్తీక్. మరి ఆ నోటీస్కు మాకు ఎలాంటి సంబంధం లేదని మొత్తానికి కార్తీక్ వివరించే ప్రయత్నం అయితే చేస్తాడు. కానీ శివనారాయణ అయితే అస్సలు నమ్మబోడు. ఇక దీంతో గంటలో రుజువు చేస్తానని చెప్పేసి అంటాడు. ఇక ఆస్తి కోసం ఆలోచించేది తన తండ్రి శ్రీధర్ ఒక్కడే అని అనుకుని వెంటనే ఫోన్ చేసి తెలుసుకుంటాడు. తన మాటలతో ఇంటికి వచ్చేలా చేస్తాడు. శ్రీధర్ను ఇంటికి రప్పించి ఆయన నోటితోనే నిజం చెప్పిస్తాడు కార్తీక్. నోటీసులు పంపించింది నేనే, అందులో కార్తీక్ బాబుకు కాంచనకు ఎలాంటి సంబంధం లేదని చెప్తాడు. ఇక దీంతో శ్రీధర్పై శివనారాయణ చాలా మండిపడిపోతాడు. నీకు ఎన్నిసార్లు చెప్పినా కూడా నువ్వు అసలు మారం అనేది లేదా, ఎన్న తిట్టినా సరే చివాట్లు పెట్టినా కూడా అవమానించిన బుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నావని శివనారాయణ చాలా ఫైర్ అవుతాడు. ఎప్పటికైనా ఆస్తి నా కొడుకు వచ్చేలా చేస్తానని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు శ్రీధర్ చేసిన రచన కార్తీక్ తన తల్లి కాంచనకు చెబుతాడు. ఇక దాంతో ఆమె చాలా ఫైర్ అవుతుంది. ఇంకోసారి కనుక ఎలా చేస్తే గట్టిగా బుద్ధి చెప్పాలని అనుకుంటుంది. ఆల్రెడీ శివనారాయణ తాత అదే పని చేస్తాడని చెప్తాడు. మరోవైపు శివనారాయణ తమ ఇంటికి పూజారిని పిలిపిస్తాడు. ఇక జ్యోత్స్న జాతకాన్ని అయితే చూపిస్తాడు. ఇంటికొచ్చిన పూజారి అయితే జాతకాలు చూస్తూ ఉంటాడు. ఇక ఈ క్రమంలో జ్యోత్స్న జాతకం అంటూ తన పుట్టినప్పుడు రాయించిన జాతకాన్ని పూజారి గారికి ఇస్తారు. ఇక ఈ జాతకం చూసిన అయ్యగారు జాతకం ప్రకారం ఇప్పటికీ ఈమెకు పెళ్ళైపోయి ఉంటుందని చెప్పేసి అంటాడు. మళ్ళీ అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. మళ్ళీ పెళ్లి అనేది జరగదని చెప్పేసి అంటాడు. ఇప్పటికే పెళ్లి కావడం లేదు కదా, మరియు మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు పూజారి గారు అని చెప్పేసి అంటూ అందరూ షాక్ అయిపోతారు. తనకి అసలు ఈ జాతకం జ్యోత్స్నదే అయితే ఆమెకి ఇప్పటికే పెళ్ళైపోయిందని చెప్పేసి అంటాడు. ఇక అందులో ఎలాంటి సందేహం లేదని చెప్పి అందరికి ఒక్కసారిగా షాక్ ఇస్తాడు. ఇక జాతకాలు కాకుండా చేయి చూసి కూడా చెప్తారు కదా, మీరు అమ్మాయి గారి చేయి చూసి చెప్పండి అని చెప్పేసి అంటాడు కార్తీక్. ఇక వెంటనే జ్యోత్స్న అయ్యగారి ముందు కూర్చొని తన చేతిన రేఖను చూపిస్తుంది జ్యోత్స్న. అది చూసిన పూజారి గారు ఆమెకు అసలు కళ్యాణ గీత లేదని చెప్పేసి అంటాడు. ఇప్పటికే ఈమె అనుభవించాల్సిన దానికంటే అత్యధిక ఐశ్వర్యం అనుభవిస్తుందని చెప్పేసి అంటాడు. ఇక ఇలా నిజాలు చెప్పడంతో కార్తీక్ దీప ఖచ్చితంగా చెప్తున్నారని, ఇదేంటి పూజారి గారు అసలు చూసినట్టు అంతా మాట్లాడుతున్నారేంటి, కన్నీ తెలిసిపోతున్నాయని చెప్పేసి అంటూ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అంతేకాదు జ్యోత్స్నకు కష్టాలు మొదలయ్యాయని చెప్తాడు. మళ్ళీ అసలు పెళ్లి యోగమే లేదని, అసలు ఆమె హస్తరేఖలను బట్టి చూస్తే ఎవరో ఈమె నుదుటి రాతను మార్చాలని ప్రయత్నిస్తారని చెప్తాడు. ఇక దాంతో పార్వతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక నిజాలు మొత్తం కూడా బయటపడేలా ఉన్నాయని దీప వెంటనే పూజారి గారి దృష్టిని మళ్లించాలని చెప్పేసి ప్రయత్నిస్తుంది. ఇక దీంతో పూజారి గారు జ్యూస్ తాగండి అని చెప్పేసి అంటూ గ్లాస్ అయితే ఇస్తుంది దీప. ఇక దీపని చూసిన అయ్యగారు ఒక్కసారిగా నిర్ఘాంతపోతారు. ఆమె దివ్యమైన రూపం, అష్టైశ్వర్యాలను అనుభవించాల్సిన ఆమె జీవితాన్ని చిరునవ్వుతో చూస్తాడు. వెంటనే దీప చేతిరేకులను చూస్తాడు. నీది మహారాణి జాతకమమ్మా, నీ తల్లిదండ్రులు ఎక్కడ ఉంటారమ్మా అని ప్రశ్నిస్తాడు. ఇక దాంతో పారిజాతం అది మా ఇంటి పని మనిషి, దానికి అసలు తల్లిదండ్రులు పుట్టినప్పుడే విసిరి పారేశారు, పెంచిన తండ్రి కూడా చనిపోయాడని చెప్పేసి అంటుంది. అది ఒక అనాథ అని చెప్పేసి అంటుంది. ఇక దాంతో పూజారి గారు ఒక్కసారిగా కోప్పడతాడు. ఇక పారిజాతం నోరైతే మోయించేస్తాడు. ఇక దీప చేతిరేఖలను బట్టి చూస్తే ఆమె మహాజాతకురాలని చెప్పేసి అంటాడు. ఆమె తల్లిదండ్రులు బ్రతికే ఉన్నారు అంటాడు. అంతేకాదు వారికి చెరువులోనే ఉన్నామని దీపకు వివరిస్తాడు. సమయం వచ్చినప్పుడు అన్ని నిజాలు బయటికి వస్తాయని, ఇక దశరథ సుమిత్రలు కాస్త జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇక జ్యోత్స్న మాత్రం దీపపై చాలా రగిలిపోతుంది. ఎక్కడ దీపనే అసలు వారసురాలు అనే విషయం ఎక్కడ తెలిసిపోతుందేమోనని చాలా కంగారు పడిపోతూ ఉంటుంది జ్యోత్స్న. ఇక దీంతో ఆ కోపాన్ని మొత్తం కూడా దీపపై చూపిస్తుంది. అసలు నీ మెడలో బావ తాళి కట్టినందుకే కదా ఆ తాళిని చేసుకుంటే చాలా పొగరుగా ప్రవర్తిస్తున్నావు అని చెప్పేసి అంటుంది. ఆ తాళి నీకు ఈ ఇంట్లో ఉన్నత స్థానాన్ని ఇచ్చిందని చాలా వెర్రవీగుతున్నట్లున్నావు, నీకు ఐడెంటిటీ తెచ్చింది కార్తీక్ కట్టిన తాళి మాత్రమే అంటుంది. ఇక వెంటనే తాళిని పట్టుకుని తెంపేయబోతుంది జ్యోత్స్న. ఇక దీప జ్యోత్స్న అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు దశరథ, సుమిత్ర, శివనారాయణ, కార్తీక్ అందరూ కూడా అడ్డుకుంటారు.
కానీ తాళిని మాత్రం అస్సలు వదలు అని చెప్పేసి అంటుంది. కానీ జ్యోత్స్న మాత్రం అస్సలు వదలదు. గట్టిగా పట్టుకుని తెంచేస్తుంది. తాళి తెగిపోవడంతో అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక దీప తన ప్రాణాలు పోయినంతగా ఫీల్ అవుతుంది. ఇక కార్తిక్ మాత్రం జ్యోత్స్నపై చాలా చేయి చేసుకోబోతాడు. ఇక ఇదే సమయంలో సుమిత్ర జ్యోత్స్న చెంపలు వాయిస్తుంది. ఇక దీప ఒక్కసారిగా కొప్పుకొలిపి కన్నీళ్లు పెట్టుకుంటుంది. జ్యోత్స్న ఏమీ మాట్లాడకుండా మౌనంగా నిలబడుతుంది. ఇక సుమిత్ర మాత్రం చాలా కోపంతో రగిలిపోతుంది. ఏంటి జ్యోత్స్న, నువ్వు అసలు ఏం చేస్తున్నావు? కొంచెమైనా నీకు బుద్ధుందా? నువ్వు అసలు ఒక ఆడపిల్లవేనా? ఒక ఆడపిల్ల ఉండి కూడా మరొక ఆడపిల్ల మెడలో తాళిని తెంపే ప్రయత్నం చేస్తావా? అసలు ఆడదానికి తాలిబొట్టు ఎంత విలువైనదో నీకు తెలియదా? భర్త బ్రతికుండంగానే ఆ తాళిని బొట్టు ఎలా తెంచేయగలిగావు? కార్తిక్ని ప్రేమించావు, పెళ్లి చేసుకోవాలి అనుకున్నావు. కానీ కార్తిక్ మనసులో నువ్వు లేవు. కార్తిక్ దీపను ప్రేమించాడు, దీపను పెళ్లి చేసుకున్నాడు, తన భార్యకి అంగీకరించాడు. మరి వాళ్ళు కలిసి సంతోషంగా ఉంటున్నప్పుడు నువ్వు మళ్ళీ కార్తిక్ని కావాలని ఎలా కోరుకుంటావు? ఇది మూర్ఖత్వం కాకపోతే దీపకు అన్యాయం చేయాలని నువ్వు అసలు ఇంత మూర్ఖంగా ఆలోచిస్తావా? జ్యోత్స్న, నేను చూస్తుంటే నాకు అసలు అసహ్యం వేస్తుంది. ఈ రోజు నువ్వు చేసిన పనికి నాకు నిన్ను చంపేయాలన్నంత కోపంగా ఉంది అని చెప్పేస్తాడు. సుమిత్ర ఒక్కసారిగా జ్యోత్స్న మీద చాలా సీరియస్ అవడంతో ఇక జ్యోత్స్న షాక్ అయిపోతుంది. ఇక ఇందులో దశరథ్ కూడా దీపను ఓదార్చే ప్రయత్నం చేస్తాడు. అమ్మ దీప, నువ్వేమి బాధపడమాక. ఈ జ్యోత్స్న ఒక మూర్ఖురాలు. ఎదుటి వాళ్ళు ఆనందంగా ఉంటే అసలు చూడలేదు. ఏంటి జ్యోత్స్న, నువ్వు చేసిన పని కొంచెమైనా ఆలోచించానే చేయాలా? నువ్వేమైనా చిన్నపిల్లవు అనుకుంటున్నావా ఏంటి? ఇదేమన్నా బొమ్మల పెళ్లి ఆట అనుకున్నావా ఏంటి? తాళిబొట్టు అంటే నువ్వు అసలు ఏమనుకుంటున్నావు? వద్దు అన్నా సరే నువ్వు ఎందుకు తాళిని తెంపేశావు అని చెప్పేసాడు. దశరథ్ కూడా జ్యోత్స్న మీద చాలా సీరియస్ అవుతాడు. వెంటనే జ్యోత్స్న తన చేతిలో ఉన్న తాలిబొట్టును కింద పడేస్తుంది. కార్తీక్ ఒక్కసారిగా ఆ తాలిబొట్టునైతే పట్టుకుంటాడు. చాలా కోపంతో జ్యోత్స్న వంక చూస్తాడు. ఒక్కసారిగా పైకి లేచి జ్యోత్స్న కొట్టే ప్రయత్నం అయితే చేస్తాడు. కిందలో శివనారాయణ ఆకు కార్తీక్ అని చెప్పేసి అంటాడు. ఇక కార్తీక్ చాలా కోప్పడిపోతాడు. మరేం చేయమంటారు సార్, మీరే చెప్పండి. ఎంత ధైర్యం ఉంటే అసలు హక్కుందని నా భార్య మెడలో తాళని తెంపే ప్రయత్నం చేసింది. తాళని ఎందుకు తెంపేసింది? తనకేం అధికారం ఉంది? నేను అసలు జ్యోత్స్నని పెళ్లి చేసుకుంటానని చెప్పేసి అన్నాను. కానీ నా మనసులో జ్యోత్స్నకు స్థానం లేదు. తనంటే నాకు ఇష్టం లేదు. నా భార్య నేను ఎంతో ప్రేమిస్తున్నాను. నా ఇష్టపూర్వకంగానే నేను దీప మెడలో తాళి కట్టి నా భార్యను చేసుకున్నాను. అలాంటిది మా ఇద్దరిని విడతీసి మళ్ళీ నేను జ్యోత్స్న పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకుంటుంది? మరి ఈ రోజు మీ మనవరాలు చేసిన తప్పుకు శిక్ష ఏం వేస్తారో వేయండి. నా భార్యకు న్యాయం చేయండి. ఏం చేయమంటారని చెప్పేసాడు. కార్తీక్ శివనారాయణ మీద చాలా సీరియస్ అయ్యి దీప పట్ల చాలా పాజిటివ్ గా మాట్లాడతాడు. జ్యోత్స్నపై చాలా కోపంతో రగిలిపోతాడు. ఇంతలో దీప మాత్రం కింద కూర్చొని చాలా ప్రాణం పోయినంతగా ఏడుస్తూ ఉంటుంది. దీప బాధపడటం చూసి అందరూ తట్టుకోలేకపోతారు. ఇందులో శివనారాయణకైతే పూజారి గారి మాటలు చెప్పినవే గుర్తొస్తూ ఉంటాయి. మీ ఇంటి రక్తం అనేది కన్నీళ్లతో ఎప్పుడు బాధపడుతూ ఉంటే ఇంట్లో ఎప్పుడు కూడా శుభకార్యాలు జరగవు. గుర్తు పెట్టుకోండి. అందరూ కలిసి ఏదన్నా మీ రక్తానికి మంచి చేయండి అని చెప్పేసి అంటూ ఇక పూజారి గారు అన్న మాటలు గుర్తు చేసుకునే శివనారాయణ ఇక దీప దగ్గరకు వచ్చి దీపనైతే పైకి లేపుతాడు. చూడమ్మా దీప, నువ్వేమీ బాధపడమాకు. నా మనవరాలు చేసిన తప్పుకు నేను నిన్ను సారీ అడుగుతున్నాను. ఇందులో కార్తీక్ అయితే సారీ చెప్తున్నారా? అసలు సారీ చెప్తే చేసిన పని మళ్ళీ తిరిగి వెనక్కి వస్తుందా? అంటే మీ మనవరాలు చేసిన తప్పును మీరు సమర్థిస్తున్నారని చెప్పేసాడు. కార్తీక్ అడిగేసరికి లేదురా, నేనేమి సమర్థించడం లేదు. నువ్వు అనుకోకుండా కొన్ని అనివార్య కారణాల వల్ల దీప మెడలో తాళి కట్టి ఆ విధంగా మీ పెళ్లి జరిగిపోయింది. కాకపోతే ఈసారి ఈ ఇంట్లోనే నా చేతుల మీదుగానే మీ ఇద్దరికి నన్ను పెళ్లి చేస్తాను. దీప మెడలో నువ్వు స్వయంగా నా సమక్షంలోనే తాళి కట్టుదు గాని అని చెప్పేసాడు. ఒక్కసారిగా జ్యోత్స్నకైతే దిమ్మ తిరిగి షాక్ ఇస్తాడు శివనారాయణ. మరి అప్కమింగ్ ఎపిసోడ్ లో ఖచ్చితంగా అయితే ఇలా జరగబోతుంది. మొత్తానికి శివనారాయణ దశరథ సుమిత్రల చేతుల మీదుగా దీపకైతే పెళ్లి జరగబోతుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్ లో ఎలా జరగని చెప్పేసి మీరైతే కోరుకుంటే ఈ వీడియో తప్పకుండా ఒక లైక్ చేయండి. అలానే మా ఛానల్ కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ లో ఏం జరగదు డైలీ తెలుసుకోవాలి అనుకుని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న గంట సమ్మలు కూడా క్లిక్ చేసేయండి.